హాయ్ ఫ్రెండ్స్, ఈ కార్న్స్తో నేను కొత్త వెరైటీ చేయబోతున్నానండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు మనము చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో సరిపడా నీళ్లు పోసి దాంట్లో ఒక చిటికు పసుపు, ఒక చిటికు కల్లుప్పు యాడ్ చేస్తున్నానండి. నేను ప్రతి దాంట్లో కల్లుప్పు యాడ్ చేస్తాను. టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిదండి. పసుపు యాడ్ చేసిన తర్వాత ఆ నీళ్లు కొంచెం తెల్లాలండి. తెల్లిన తర్వాత ఈ కార్న్స్ ఉన్నాయి కదండి, స్వీట్ కార్న్స్, ఇవన్నీ కూడా ఆ నీళ్ళల్లో వేసి బాగా మెత్తంగా ఉడకబెట్టాలి. బాగా మెత్తంగా ఉడకబెట్టిన తర్వాత మాత్రానికి అండి అవన్నీ నీళ్ళు కార్న్స్ వేరు చేయాలన్నమాట. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇవి వేరు చేసిన తర్వాత పూర్తిగా చల్లారాలండి. నేను చెక్ చేస్తున్నాను అంటే ఉడికినాయా లేవా అనేసి. ఇదిగోండి, నీళ్ళు కార్న్స్ సపరేట్ చేసిన తర్వాత అవి కంప్లీట్గా చల్లారాలండి. అది మెయిన్ది. చల్లారిన తర్వాత ఒక 1/2 టీ స్పూను మిరియాల పొడి, చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కానీ అంతాను. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 4 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసుకుంటేనే కరకరలాడతాయి. 2 టీ స్పూన్ల మైదా. ఇంతేనండి ఐటమ్స్, ఇంకేం లేదు. చాలా ఈజీ అండి. ఇవి బాగా కలవాలండి. చెమ్మ లాంటిది ఏమీ ఉండదండి. ఆ ఉన్న లైట్గా ఉన్న చెమ్మకే ఈ కోటింగ్ అంతా బాగా పట్టిపోవాలన్నమాట. మనకు ఒకవేళ తక్కువ అనిపిస్తే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి, మైదా మాత్రం యాడ్ చేసుకోవద్దు. బాగా హీట్ అయిన ఆయిల్లో ఈ కార్న్స్ అన్నీ వేయాలి. చాలా హీట్గా ఉండాలండి, అప్పుడే ఆ టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఇదిగోండి, ఈ విధంగా అంటే కొంచెం బూందీ టైప్లో వస్తుందండి. మనం సోడా ఉప్పు లాంటిది కూడా ఏమి వేయలేదు, అయినా ఒక చిన్న బూందీ టైప్లో లైట్గా పొర మాదిరిగా అది చూడండి కరకరలాడుతా అట్లా వస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి. మనం ఇట్లా కూడా తినేసి ఇవ్వచ్చండి, ఎందుకంటే మన కారము పడుంది, సాల్ట్ పడుంది కాబట్టి అలా కూడా తినేసి ఇవ్వచ్చు. మా అబ్బాయి ఇలా చేయమన్నాడండి, అందుకోసం ఇట్లా చేస్తున్నాం. ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఆనియన్, సన్నగా తరిగిన ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి కొంచెం బాగా డీప్ ఫ్రై చేయమన్నాడండి. డీప్ ఫ్రై చేసి ఇలా కూడా బాగుందండి. 2 విధాల మనం ఎట్లా కావాల్సింటే అట్లా తినొచ్చు. సన్నగా తురిమిన కరివేపాకు. ఇప్పుడు అంతా బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు స్వీట్ కార్న్స్ మొత్తం వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే చాలండి. జస్ట్ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి ఇంకొంచెం ఆ పచ్చిమిరపకాయల ఫ్లేవరు అదంతా కూడా దానికి పట్టాలి అన్నది వాడి ఉద్దేశము. చాలా బాగుందండి ఇలా కూడాను. మీరు ఇందాక నూనెలోంచి ఫ్రై చేసి తీసాను కదండి, అలా కూడా తీసుకోవచ్చు. దీనిలో మీకు ఇంకా చాట్ మసాలా లాంటివి ఏమైనా కావాలన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు అండి. ఇలా కూడా తినేసి ఇవ్వచ్చు. చాలా బాగున్నాయండి. ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగున్నాయి. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.